హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చూస్తున్నాము. వంకాయలతో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గుంటూరు జిల్లాలో ఫేమస్ అనమాట ఈ వంకాయలు. ఇవి గుంటూరు జిల్లాలో దొరుకుతాయి ఈ కలర్ వంకాయలు అనేవి. వాటితో మనం బజ్జీలు తయారు చేసుకున్నాం. శనగపిండి తీసుకున్నాం ఒక కప్పు నిండా, పావు కప్పు బియ్య పిండి తీసుకుందాము. అప్పుడే మనకి బజ్జీలు అనేది మంచిగా వస్తాయి అనమాట, క్రిస్పీగా. ఇంకా చిటికెడు పసుపు, సాల్ట్, సరిపడినంత కారము, ఇంకా వాము తీసుకోవాలి. శనగపిండి కాంబినేషన్లో వాము కంపల్సరీ తీసుకోవాలి. టేస్ట్ బాగుంటుందన్నమాట. శనగపిండి వాము బాగుంటుంది, బియ్య పిండికి జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. బజ్జీలు అనేది మన పిండి కలపడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. చాలా బాగా కలుపుకోవాలి, ఓపికగా కలపాలి. ఈ పిండి కలిపేటప్పుడు ఎక్కడ ఉండకట్టకుండా ఇలా విస్కర్ తోటి వాటర్ వేసుకుంటూ సరిపడినన్ని వాటర్ చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఎక్కువైపోయిందంటే మాత్రం మనకి ఈ బజ్జీ పైన స్టఫ్డ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి మనం వాటర్ అనేది చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాము. ఇది వేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది పొంగుతూ వస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా ఈ బజ్జీలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వంకాయలు అనేవి ఈ విధంగా ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందన్నమాట. మనకి ఫ్రెష్ అయితేనే బాగుంటాయి. తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని మనము చాకు తీసుకొని ఇలా ఒక గీత పెట్టుకోవాలి. అదే లావు వంకాయలు అయితే, తెల్ల వంకాయలు అయితే 2 గీతలు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా మనము ఇలా గీతలు పెట్టుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఫస్ట్ మనం వంకాయల్లో. ఆ తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తామంటే మనకి పచ్చిదనం అనేది లేకుండా ఉండాలి. బజ్జీ వేసుకున్నప్పుడు లోపల పచ్చిదనం లేకుండా ఉంటుందన్నమాట. 40% ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి వంకాయలు అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి కదా. వంకాయలు ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు కదా. ఇంకా మనం లోపల స్టఫ్డ్కి కారం అయితే రెడీ చేసుకుంటున్నాము వంకాయల్లో పెట్టడానికి అనమాట ఇది. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. కారము, పసుపు, చిటికెడు సాల్ట్, ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. అలాగే సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర ఇలా కలుపుకొని ఈ విధంగా కొంచెం నిమ్మరసం వేసుకొని ఇలా కలుపుకుందాము. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ సాల్ట్ తక్కువ వాడడం మన హెల్త్కి చాలా మంచిది కదా. మనం ఆల్రెడీ స్టఫ్డ్కి కారంలో వాడుతున్నాము సాల్ట్. అందువల్ల నేను ఇలా ఉల్లిపాయల్లో సాల్ట్ అయితే వేయలేదు. ఇలా మిక్సీ పట్టి కారం అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఈ ఫ్రై చేసుకున్న వంకాయలు కొంచెం చల్లారాలి. చల్లారితేనే బాగుంటుంది. అలాగా మనకి శనగపిండి కూడా ముందు కలిపి పెట్టుకున్నది నానుతూ ఉందన్నమాట. నానితేనే మనకి బజ్జీలు అనేది బాగా వస్తాయి. శనగపిండి ముందు కలిపి పెట్టుకోవాలి. అది బాగా నానితేనే మంచిగా బజ్జీలు వస్తాయి అన్నమాట. ఇదే విధంగా వంకాయలన్నిటికీ కూడా ఇలాగ స్టఫ్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సప్పగా లేకుండా ఉంటుంది. మనం కారము అన్నీ మసాలా వేసుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నాం కదా, అదంతా ఇట్లా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుంటున్నాము. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని ఈ విధంగా వంకాయని ముంచి ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మనకి బాగా వస్తుంది, బజ్జీ అనేది పొంగుతూ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలను అస్సలు మిస్ అవ్వకండి. గుంటూరులో ఫేమస్ అయినటువంటి వంకాయ బజ్జీలు ఒకసారి తిన్నారంటే వదలరంట, అంతా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో రకాల బజ్జీలు ఉన్నాయి, కానీ వంకాయ బజ్జీ టేస్టే వేరనమాట. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇలాగే చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఎన్నో వెరైటీస్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఛానల్ విజిట్ చేయండి. ఇంకా మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ పిండి పెట్టుకున్నది ఏదైతే ఉందో ఇలా పెట్టేసుకుందాము. ఇలా తిన్నారంటే చాలా బాగుంటాయి. వేడి వేడిగా తినేసేయాలన్నమాట. ఇంకా దీంట్లోకి చట్నీలు కూడా అవసరం ఉండదు. అవసరమైతే మాత్రం మీరు చట్నీ పెట్టుకొని తినేసేయండి. ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసుకొని ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు. ఎంతో సింపుల్ రెసిపీ అనమాట ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే ఇలాగా ఎర్రకారంతో సర్వ్ చేశాను. మీకు నచ్చిన చట్నీ అయితే మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాగ చూస్తున్న ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.